చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకోనంటున్నాడు. నా ముందు ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఏం చేయాలి, హైకమాండ్ చెప్పినట్లు వినడం తప్ప. ఇది కర్ణాటకలో డీకే శివకుమార్ అంటున్న మాటలు. ఎందుకంటే రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ హైకమాండ్ పంపించిన దూత కర్ణాటకకు వచ్చి ఇద్దరు నేతలతో మాట్లాడి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చాలన్న ఆలోచన చేయడం లేదు అని ప్రకటించాక డీకే శివకుమార్ చేతులెత్తేశారు. డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చాలా కాలంగా నడుస్తుంది, మనందరికీ తెలుసు. ఈవెన్ కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కూడా వారం రోజులు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రిని 24 అవర్స్లో నిర్ణయిస్తే కర్ణాటక ముఖ్యమంత్రి 7 days పట్టింది. కారణం సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య రాజీ కుదిర్చడానికి హైకమాండ్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శివకుమార్ సపోర్టర్స్ అనేది ఏంటంటే ఇద్దరి మధ్య ఒక అవగాహన హైకమాండ్ కుదిర్చింది. పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఇది. మొదటి 2.5 years సిద్ధరామయ్య ఉంటాడు, ఎందుకంటే ఆయన ఏజ్లో రీత్యా పెద్దవాడు కనుక. డీకే శివకుమార్కి ఇంకా ఏజ్ ఉంది కనుక 2.5 years తర్వాత సిద్ధరామయ్య రాజకీయాల నుంచి నిష్క్రమించుతాడు, డీకే శివకుమార్కు బాధ్యతలు ఇస్తారు అన్నది ఒక వాదన. ఈ వాదనను డీకే శివకుమార్ మద్దతుదారులు చెప్తున్నారు. దీనికి భిన్నంగా సిద్ధరామయ్య మద్దతుదారులు ఇలాంటిది ఏమీ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. హైకమాండ్ మాత్రం ఉన్నదో లేదో చెప్పదు. అందువల్ల అడపాదడపా సీఎం మార్పు అనేది కర్ణాటకలో చర్చకు వస్తుంది. మనకెందుకు ఇంపార్టెంట్ అంటే కర్ణాటకలో సీఎం మారితే తెలంగాణలో కూడా సీఎం కావాలనుకునేవారు రేవంత్ను మార్చగలము అని ఆశపడుతున్న వారికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అందుకే కర్ణాటక పాలిటిక్స్ ప్రభావం మనపై కూడా ఉంటుంది. ఇక ఇప్పటికీ కూడా వాదన ఏంటంటే కర్ణాటకలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా దేవరాజ్ అర్స్ ఉన్నాడు. అతన్ని రికార్డు బద్దలు కొట్టడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ఆ తర్వాత సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే తప్పుకుంటాడు. అందుకే డీకే శివకుమార్ వెయిట్ చేస్తున్నాడు అనేది కూడా ఒక థియరీ. బట్ ఏదైనా ఇప్పటికైతే సిద్ధరామయ్య పదవిని నిలబెట్టుకోగలిగాడు. సో ఈ పదవిని నిలబెట్టుకునే క్రమంలో ప్రతివాదాలు కూడా వినబడుతున్నాయి. రాజస్థాన్, ముఖ్యంగా మధ్యప్రదేశ్ అనుభవం చెప్తున్నారు, రాజస్థాన్ అనుభవం చెప్తున్నారు. డీకే శివకుమార్ సపోర్టర్లు అనేది మధ్యప్రదేశ్లో అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే పతనమై బీజేపీకి అధికారంలోకి వచ్చిందని. అయితే డీకే శివకుమార్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్ గనక అనొక వాదన. ఆ మాటకైతే జ్యోతిరాదిత్య సింధియా కూడా అప్పటిదాకా లాయల్ కాంగ్రెస్ మ్యానే. ఆయన ఫాదర్ మాధవరావు సింధియా, తల్లి బీజేపీలో ఉన్న ఆయన మాధవరావు సింధియా కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన తండ్రి. సో అందువల్ల ఆ కుటుంబంలో బీజేపీ నేపథ్యం ఉన్న మాధవరావు సింధియా, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నాడు. అందువల్ల ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గనక డీకే శివకుమార్ గనక రెస్పెక్ట్ ఇవ్వకపోతే పార్టీ నష్టపోతుంది అనేది ఒక వాదన. అదే సమయంలో సిద్ధరామయ్య తరఫున వాదించేవారు సచిన్ పైలట్ రాజస్థాన్ ఉదాహరణ చెప్తున్నారు. ఏం జరిగింది, సచిన్ పైలట్ ఇలాగే తిరుగుబాటు చేస్తే ఆఖరికి అశోక్ గెహ్లాట్ పదవికి గండం తేలేకపోయినా తాను నష్టపోయాడు. తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని కోల్పోయాడు, పీసీసీ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయాడు. ఇప్పుడు శివకుమార్కు ఉన్న పదవులు 2 సచిన్ పైలట్కు ఉండే. బలం లేకపోయినా అశోక్ గెహ్లాట్ పైన తిరుగుబాటు చేసి ఆయన నష్టపోయాడు కనుక శివకుమార్ ఆ రకమైన తిరుగుబాటు చెయ్యడు అనేది ఇంకో వాదన. వాద ప్రతివాదాలు ఎలా ఉన్నప్పటికీ సిద్ధరామయ్య పదవి మాత్రం నిలబడింది. సిద్ధరామయ్య ఎందుకు ఇలా నిలబడగలుగుతున్నాడు? డీకే శివకుమార్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుడు. దీనికి మొదటి కారణం ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్. ఎందుకంటే రాజకీయాల్లో కులం అనేది ఒక కీలకమైన అంశం. తమ కర్ణాటకకు వచ్చే వరకు బీజేపీ వెనకాల లింగాయత్ కాస్ట్ చాలా బలంగా ఉంటుంది. యడియూరప్ప ఫినామినన్.
ఇక జనతాదళ్ సెక్యులర్లో ఒక్కలిగాస్ ఉంటారు. అది ప్యూర్లీ ఒక్కలిగా కాస్ట్ బేస్డ్ పార్టీ దేవగౌడ ఇది. సో లింగాయతులు ఒక్కలిగాలు రెండు కులాలు కలిస్తే కర్ణాటకలో వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. ఇప్పటికీ బీజేపీ జేడీఎస్లు కలిసి ఉండడం వల్ల ఈ పవర్ఫుల్ కాంబినేషన్ ఎన్డీఏకు ఉంది. డికే శివకుమార్ కూడా ఒక్కలిగా, అందువల్ల ఇప్పుడు ఆయనను ఆయన సిద్ధరామయ్యను ఆయనను పెడితే ఒక్కలిగా బేస్లోకి పెనట్రేట్ కావచ్చు అనేది శివకుమార్ అనుకూలుల వాదన. కానీ అదే సమయంలో ఒక్కలిగాలు జేడీఎస్ను వదిలిరారు, లింగాయత్లు బీజేపీలో ఉన్నారు. ఇక మిగిలింది ఎవరు? దానికి సిద్ధరామయ్య చాలా కాలంగా నిర్మించిన కోయలిషన్ ఏంటంటే అహింద, అల్పసంఖ్యాక అంటే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ను కన్నడ అబ్రివేషన్ అహింద అంటారు. సో ఆ అహింద కోయలిషన్ ద్వారా సిద్ధరామయ్య స్ట్రాంగ్ సోషల్ బేస్ పెట్టుకోగలిగాడు. ఇప్పుడు సిద్ధరామయ్యను వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిని మారిస్తే కర్ణాటకలో ఈ సోషల్ కాంబినేషన్లో నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక్కలిగాలు రారు, లింగాయతులు ఎలాగూ లేరు, ఉన్న అహిందా సెక్షన్స్ కూడా దూరం అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. అందువల్ల సిద్ధరామయ్య స్వచ్ఛందంగా వదులుకొని శివకుమార్కి ఇస్తే వేరు, కానీ బలవంతంగా ఆయనను తొలగించే సాహసం కాంగ్రెస్ చేయదు అని ఇది మొదటి కారణం. రెండవ కారణము మరీ ముఖ్యంగా బీహార్ ఎన్నికలున్న సమయంలో కాస్ట్ సెన్సెస్ ఆధారంగా దేశమంతా బీజేపీ ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కొత్తగా ఎత్తుకుంది, సామాజిక న్యాయ రాజకీయాలు. రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 50% లేపేస్తాం ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. కుల జనగణన పైన మోడీ ప్రభుత్వాన్ని అయితే మేమే తలవంచేలా చేశామని. ఇలాంటి సమయంలో బీహార్లో 64% ఓబీసీ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్, అంటే 64%, 64% బ్యాక్వర్డ్ క్లాస్ ఓటర్స్ ఉన్న స్టేట్. ఆ స్టేట్లో అక్టోబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ అక్టోబర్లో ఎన్నికలు జరిగే సమయంలో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చీఫ్ మినిస్టర్ను కాంగ్రెస్కు ఉన్నవే స్వయాన 3 రాష్ట్రాలు, అందులో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ను మారిస్తే దాని ప్రభావం వల్ల బీజేపీకి ఆయుధం అవుతామన్నది కాంగ్రెస్ భయం. ఎందుకంటే బీహార్లో బ్యాక్వర్డ్ క్లాస్ పాలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి కనుక. అందుకే ఆ కాస్త అక్టోబర్ దాటితే అప్పటికి సిద్ధరామయ్య రికార్డు, దేవరాజర్స్ రికార్డు కూడా దాటి లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఈలోగా బీహార్ ఎన్నికల తీరం దాడుతుంది కనుక అప్పుడు ఆలోచిద్దాం అని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ కావాలనే వాయిదా వేస్తుందని ఒక వాదన. ఇక మూడోది ఏంటంటే ఇప్పుడు సిద్ధరామయ్యను మార్చినంత కాలం ఒక్క శివకుమారే పోటీ, కానీ ఒక్కసారి సిద్ధరామయ్యను మార్చాలి అని నిర్ణయిస్తే పోటీకి చాలామంది వస్తారు. ఇప్పుడు మంచికో చెడుకో ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. ఇప్పుడు ఒక్కసారి కనుక సిద్ధరామయ్యను మార్చాలి అనుకుంటే డికే శివకుమార్కు పోటీగా మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక ఖర్గే పోటీ పడుతున్నారు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన కొడుకు కోసమైనా ఆయన గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆయనే కాకుండా పరమేశ్వర లాంటి ఇతర బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో లేని కుంపటి ఎత్తుకున్నట్లు అవుతుంది. డికే శివకుమార్ అవడమేమో తర్వాత సంగతి, కానీ ఈలోగా 4 పోటీ పడి 6 పోటీ పడితే ఇంకా కంపలేస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క భయం. ఇది 3వ ఫ్యాక్టరు. 4వ ఫ్యాక్టరు డికే శివకుమార్ వర్గం చెప్పేది మాకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినప్పుడు కర్ణాటకలోనైనా తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఎమ్మెల్యేలతో విస్తృత సంప్రదింపులు జరిపాయి. గతంలో లాగా ఏకపక్షంగా ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా హైకమాండ్ ముఖ్యమంత్రిని రుద్దలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే బలహీనంగా ఉన్న సమయంలో, హైకమాండే వీక్ ఉన్న సమయంలో ఆ ధైర్యం చేయలే. అందువల్ల ఎమ్మెల్యేలతో విస్తృత సంప్రదింపుల ఆధారంగా ఎవరికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది గమనించి వాళ్లకు పదవి కట్టబెట్టారు.
దానివల్ల అక్కడ సిద్ధరామయ్యకు ప్రజల్లో ఉన్న బలము, ఎమ్మెల్యేలో ఉన్న మద్దతు వల్ల ఆయన కాగలిగాడండి. తెలంగాణలో కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఏమాఎమీలు ప్రయత్నించినా మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు ఉండడం వల్ల ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయగలిగింది కాంగ్రెస్ హైకమాండ్ అని. అందువల్ల ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల అభిష్టానికి భిన్నంగా వెళ్ళి సమస్యలు తెచ్చుకోకూడదు అనేది 4వ ఫ్యాక్టరు. ఇక 5వ ఫ్యాక్టర్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఫినామినన్. డికే శివకుమార్ పైన సిబిఐ, ఈడీ కేసులున్నాయి. 2019లో అనుకుంటాను ఒకసారి అరెస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు డికే శివకుమార్ను ముఖ్యమంత్రి చేస్తే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ, జార్ఖండ్లో చేసిన పని ఇక్కడ కూడా చేయవచ్చు అని అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సరేన్లను లోపలేసినట్లు ఏదన్నా డికే శివకుమార్ పైన కేసుల్ని లాజికల్గా ముందుకు తీసుకొచ్చి అరెస్ట్ కనుక చేస్తే ఇది సింపతి వస్తుందో లేదో తెలియదు. మీకు ఆ జార్ఖండ్లో సింపతి వచ్చింది, ఢిల్లీలో రాలే. సో కొత్త సమస్యలు దేశవ్యాప్తంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని భారతీయ జనతా పార్టీకి ఆ ఆయుధము ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. సో ఇలా భిన్నమైన కారణాల రీత్యా, ముఖ్యంగా ఈ 5 కారణాల రీత్యా సిద్ధరామయ్య కుడ్ రిటైన్ ఈ చీఫ్ మినిస్టర్స్ పోస్ట్. డికే శివకుమార్స్ హోప్స్ కుడ్ నాట్ బి మెట్.